ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటే విజన్ 2047 అనే డాక్యుమెంటు రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి స్వర్ణాంధ్ర అట్ 2047. అంటే భారతదేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది అనేది అనమాట. పేరు స్వర్ణాంధ్ర. దాని హెడ్డింగ్ కూడా వచ్చేసి వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. సంపన్న ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర, సంతోష ఆంధ్ర. మంచిదే. ఇంతకు ముందు కూడా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి డాక్యుమెంటే ఇంకోటి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోలింగ్ ప్లాన్. తొల్లుకుంటూ రోలింగ్ ప్లాన్ 2015-16. అప్పుడు అంతకుముందు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020. అప్పుడు ఒక 20 సంవత్సరాలు, అంటే ఇదొక 20 సంవత్సరాలకు, ఇదొక 25 సంవత్సరాలకు, మరొక 20 సంవత్సరాలకు. ఏముంది ఈ స్వర్ణాంధ్రలో వెల్ది ఎట్లా అంటే 10 సూత్రాలు, ఒక 10 సూత్రాలు అనమాట. జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంటు, స్కిల్లింగ్, ఇటువంటి 10 సూత్రాలు. ఆ తర్వాత 12 మార్గాలు. ఎట్లా? అఫోర్డబుల్ హెల్త్ కేర్, అంటే ఆరోగ్యానికి మనకు అఫోర్డ్ చేసేదానికి ఇటువంటి 10 సూత్రాలు అనమాట. సో మొత్తం మీద 10 మార్గాలు, 10 సూత్రాలు, 12 మార్గాలు. ఇంతకుముందు వచ్చేసి సన్ రైజ్ ఆంధ్ర రోలింగ్ ప్లాన్, అందులో వచ్చేసి ఏమేమి దీంట్లో 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అంటే 7 కార్యక్రమాలు. ఏది? ప్రైమరీ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, అదేవిధంగా 5 క్యాంపెయిన్లు, ప్రచారాలు. అవేమవి? బడి పిలుస్తుంది, పేదరికంపై గెలుపు. ఆ తర్వాత 5 గ్రిడ్లు అనమాట. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్. సో 7, 5, 5. అంతకుముందు విజన్ 2020 అప్పుడు ఎన్ని? 19 గ్రోత్ ఇంజన్లు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధిస్తామంటే దానికి మార్గాలు, సూత్రాలు, గ్రిడ్లు, వివిధ పద్ధతులు. ఇవేమి? 19 ప్రాథమిక అభివృద్ధి ఇంజన్లు. ఏంటివి అవి? వ్యవసాయము, మన పరిశ్రమ, సర్వీసెస్. 19 అన్నమాట. అయితే ఈ 3కి ఇంకా మదర్ ఉందన్నమాట, అంటే తల్లి. ఈ 3 విజన్స్కు తల్లి. ఆ తల్లి ఏమి? మనసులో మాట. మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం. తన మనసులో ఉండే మాట తను రాసిన ఒక పుస్తకం అనమాట. ఇది తల్లి. అంటే ఇక్కడ నుంచి విజన్ 2020, 2020 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర, సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణాంధ్ర. నాకు అర్థం కానిది ఏమంటే, సింపుల్గా ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా? లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది 5 సంవత్సరాల కోసము, 5 సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోయేదానికి ఒక ట్యాక్సీ తీసుకుంటాడు. ఏమని కోరుకుంటాడు? సికింద్రాబాద్కు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, సికింద్రాబాద్కు ఎంత సమయంలో చేరగలుగుతామని. అంతేగాని ఒకవేళ డ్రైవరు ప్యాసింజర్ను ముంబైకి అయితే ఇంత టైం పడుతుంది, చెన్నైకి అయితే ఇంత టైం పడుతుంది, ఢిల్లీకి ఇంత టైం పడుతుందంటే ప్యాసింజర్ ఏమంటారంటే నాకు ముంబై, చెన్నై, ఢిల్లీ ఎందుకు సార్, నాకు సికింద్రాబాద్ వరకు చెప్పు సార్ అంటారు. అంతేనా? మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే. ఇది మనకు మ్యాండేట్ ఎంత ఇచ్చినారు? మ్యాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ 5 సంవత్సరాల కోసం. అయితే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల లోపల ఆ ఊరికి నేను ఈ ట్యాంక్ కట్టాలనుకున్నాను, ఈ బడి కట్టాలనుకున్నాను, ఈ బడిని అప్గ్రేడ్ చేయాలనుకున్నాను, ఈ కాలువలు వేయాలనుకున్నాను అంటాడు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ రైల్వే లైన్ రాబోతుంది, 20 సంవత్సరాలకు పెద్ద బస్ స్టాండ్, బస్ జంక్షన్ అవుతుంది. ఎందుకని? ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు నా నియోజకవర్గానికి ఏం చేయాలనుకున్నాను అంటారు. కానీ ఆ ఎమ్మెల్యే 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుందంటే పబ్లిక్ ఏమంటారు?
ఒక ఎంపీ 5 సంవత్సరాలకు నా నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేయాలనుకుంటారు, కానీ ఇక్కడ త్వరలోనే పోర్టు రాబోతుంది అంటే నాకెందుకు సార్ ఇవన్నీ అంటారు. అంతేనా? మళ్ళీ ఎందుకో కానీ ప్రతిసారి ఎందుకు ఒకసారి కాదు, ఇది 2020 సన్ రైజ్, స్వర్ణాంధ్ర. అసలు నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. అప్పుడు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోను అసలు విజన్గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే మరి 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణము చంద్రబాబు నాయుడు గారు కూటమి. యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2, 3, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? అవును, ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి, ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఇంతకంటే బాగుండాలని అనుకుండొచ్చు. పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా ఒక్కరికన్నా. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం. స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు. అది సేమ్ నీకు 15, నీకు 15, నీకు 15 స్కీమ్. ఇది మామూలుగా తల్లికి వందనం అంటే అర్థమయ్యేది కొద్దిగా కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు 15, నీకు 15 అంటే అందరికీ అర్థమైపోతుంది అనమాట. అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు వచ్చిందండి ఎవరికన్నా. దీపం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ మధ్యలో పావు దీపం అంటే 1 సిలిండర్ ఇచ్చినారు ఈ సంవత్సరానికి. దాన్ని అర్ధదీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా, ఏం దీపం అనాలన్నా మళ్ళీ దాన్ని. ఆడబిడ్డ నిధి, ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకు, అంటే 18,000. అందుకనే నీకు 15, నీకు 15 వీడియోలో నీకు 15, నీకు 15 చూసిన తర్వాత ఒక పెద్ద అమ్మాయి వస్తే, నువ్వు కదమ్మా, నువ్వు బడికి పోవడం లేదా, నీకు 18. ఎందుకు 18 అంటే 1,500 × 12 కాబట్టి. ఉచిత బస్సు, మహిళలకు బస్సు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ, శ్రీకాళహస్తి నుంచి ఇచ్చాపురం పోవచ్చు, ఇచ్చాపురం నుంచి గుంటూరుకు రావచ్చు, గుంటూరు నుంచి నెల్లూరుకు పోవచ్చు, ఫ్రీ బస్ ప్రయాణం వచ్చిందండి ఎవరికన్నా. పోనీ దీనికి కేటాయింపులు ఏమన్నా చేసినారా? ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాలనంటే సుమారైన డబ్బులు అవసరం ఉంటాయి. తల్లికి వందనంకు ఈ బడ్జెట్లో 83 లక్షల మంది, వాస్తవానికి 83 లక్షల మంది చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత? 15,000 చొప్పున. అంటే ఎంత అవసరం ఉంటుంది? 12,450 కోట్లు అవసరం ఉంటుంది. 12,450. ఎంతండి కేటాయింపులు చేసినది? 5,386. అంటే 12,450 గాను 5,386. అంటే అర్థము తల్లికి వందనం లేనట్లే కదా ఈ సంవత్సరం. పోనీ ఇంతకుముందు అమ్మఒడి, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి కుటుంబానికి, పిల్లలు బడికి పోయే కుటుంబానికి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ సంవత్సరం అది కూడా ఇవ్వనట్లే కదా. ఇంతవరకు లేదంటే ఇంకేమి ఇస్తారు? ఇవ్వనట్లే. దీపం, 1,49,00,000 మంది ఉండగా అవసరం ఉండేది 3,955 కోట్లు. అంటే ఇంచుమించు 4,000 కోట్లు అవసరం ఉంటే
ఈ సంవత్సరం కేటాయించినది ఎంత బడ్జెట్లో 895 కోట్లు. అంటే ఒక సిలిండర్కు పరిమితం చేసేసినట్లే కదా. 3 బదులు ఆడబిడ్డ నిధి 2,7,29,444 మంది మహిళలు ఉన్నారనమాట. అంటే ఇంచుమించు 2,07,00,000 మంది అని అనుకుందాం. 37,313 కోట్లు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ రైతులు 53,53,000 మంది రైతులు ఉండగా 10,706 కోట్లు అవసరం ఉంటుంది వీళ్ళకి అందాజుగా. కానీ 1000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు. అంటే 10,700 కోట్లు అవసరం ఉంటే కేవలం 1000 కోట్లు మాత్రం కేటాయించినారు. అంటే అర్థమేమి, ఈ స్కీమ్ కూడా ఈ సంవత్సరం లేనట్లే. ఫ్రీ బస్సు అందాజుగా 2,500 కోట్లు అవసరం ఉంటుంది సంవత్సరానికి అందాజుగా. ఈ సంవత్సరం కేటాయింపే లేదు. యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకు కదా. అందాజుగా 7,200 కోట్లు అవసరం ఉంటుంది అందాజుగా. ఎంత 20 లక్షల మంది వాళ్ళు చెప్పినారు కదా, 20 లక్షల ఉద్యోగాలు ఆర్ ఇదే అని. ₹1 కేటాయింపు లేదు. వెల్ఫేర్ పెన్షన్స్ ఏజ్ రిడక్షన్ అంటే 60 ఏళ్ల నుంచి 50కి తగ్గించేస్తామన్నారు కదా. 12,900 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకు 26,87,000 మంది అప్రాక్సిమేట్గా ఉండారనమాట. 26,87,000 మందికి. అంటే మనం ఇంటింటికి పోయినప్పుడు నీకు 15 నీకు 15 నీకు 15 అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా అందరికి 15 అనుకున్నారు. మహిళను చూస్తానే నీకు ఆడబిడ్డ నిధి నీకు 18 అంటేనే 18 వచ్చేసింది అనుకున్నారు. బస్సు చిత్తూరులో ఎక్కితే శ్రీకాకుళం, శ్రీకాకుళం విజయనగరం, విజయనగరం నుంచి నెల్లూరు, ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అనుకున్నారు. కేటాయింపే లేదు. పాపం రైతులు చూస్తే 20,000 రూపాయలు అన్నారు, ₹1 లేదు. చివరకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంతో ప్రభుత్వం కట్టేది ఇంచుమించు 1,200 కోట్ల సంవత్సరానికి, ₹1 కట్టలేదు. అంటే ఈరోజు ఏమన్నా జరిగిందంటే ఇన్సూరెన్స్ వాళ్ళకై వాళ్ళు రైతులు ఎవరన్నా కట్టింటే తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే రాని ప్రమాదం ఉంది. పాపం 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎవరన్నా కొంచెం నీకు ఎంతమ్మా వయసు అని అడుగుతారనమాట ఇంటింటికి పోయి. నాకు 55 అంటే నీకు 55 పెన్షన్ రావడం లేదు కదమ్మా అంటే, లేదు నాయన 5 సంవత్సరాలు తక్కువ ఉందంటే, లేదు మేము వస్తే వచ్చేస్తుంది నీకు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు 55కి వచ్చేస్తుంది, 55 కోటి 51 సంవత్సరం నుంచి వచ్చేస్తుందని వాళ్ళు. ఎంతమంది వాళ్ళు 27 లక్షల మంది ఇందాల్సి. చూడండి ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము, కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్స్, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని. అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఎక్కడా అని. ఇవన్నీ మళ్ళీ ఇది ఈ విజన్ను బట్టే కదా, ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడ్కు, నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. పోనీ ఇది ఇంతకుముందు కూడా విజన్ అంటే 2014 సన్ రైజ్ స్టేట్ అనేదైతే బుక్లో 7 గ్రిడ్లు ఉన్నాయి కదా, అదే 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం.